స్వామి, ఎలాంటి అవాంతరాలు ఆకంఠాలు రాకుండా అమ్మ స్థానంలో నేనే నృత్య నివేదన చేసేలా, అందుకు మా నాన్న అంగీకరించేలా నువ్వే చెయ్యి స్వామి. స్వామి, నా కోడలి నాట్య నివేదన నిర్విఘ్నంగా జరిగేలా నువ్వే చూడాలి. ఎక్స్క్యూజ్ మీ, నమస్తే అండి. ఒక రూమ్ కావాలి. పుష్కరాల టైం కదండి, రూమ్స్ ఏమీ ఖాళీ లేవు. మేడం, మేము వచ్చింది నాట్య నివేదనకి. ఓ అవునా, ఒక రూమ్ ఉందండి, అది తీసుకోండి. ఓకే. మీ పేరు? గగన్ అండి. ఇక్కడ సైన్ చేయండి. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇటువైపే కదండి? అటువైపు వెళ్ళండి. అమ్మా, ఇదిగో రూమ్ తీసుకున్నాను, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరేరా. పదమ్మ, వెళ్దాం. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నా పక్కన నిలబడి నాలో ధైర్యాన్ని నింపుతున్నారు. నువ్వు నా కోడలివమ్మా. నీకు అత్తగా కాదమ్మా, అమ్మగా అండగా ఉంటాను. ఈరోజు నువ్వు చేసే నాట్య నివేదన శోభాచంద్ర గారి స్థానంలో చేస్తున్నావు. ఆ స్థానం ఎప్పటికీ నీదే అనేలా నువ్వు నాట్యం చెయ్యాలి. అలాగే అత్తయ్య. సరే పదమ్మా, రెడీ అవుదువు గాని. భూమి, నిన్నిలా చూస్తుంటే నీ అమ్మని చూసినట్టే ఉందమ్మా. అమ్మా, అక్కడ పుష్కరిణి చాలా బాగుందమ్మా, ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదమ్మా. ఒరే, ఈ టైంలో ఏంట్రా? అత్తయ్య వెళ్ళండి, నన్ను ఎలాగో మీరు రెడీ చేశారు కదా, గజ్జలొక్కటే కట్టుకోవాలి. అత్తయ్య వెళ్ళండి. సరే పదరా. మీ నాన్నుండగా నిన్నక్కడికి రానివ్వరు, వచ్చిన నాట్య నివేదన చెయ్యనివ్వరు. అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఏంటి అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. భూమి, భూమి, భూమి,
భూమి భూమి తలుపు తీయండి, ఎవరైనా ఉన్నారా? భూమి భూమి